హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య చాలా మంది దగ్గర నుండి వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటున్నాను. ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ కొత్త వాళ్ళు కూడా వాళ్ళకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసుకున్నారు. అందులో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టోరీ స్టార్ట్ చేయడానికి ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే మన హర్రర్ స్టోరీస్ ని ఇష్టపడే ఇంకొంతమందికి వీడియో కాస్త చాలా మంది వరకు రీచ్ అవుతుంది. అలాగే కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన పేరు శివ. అరకులో తన ఫ్యామిలీతో ఉండేవాడు. వాళ్ళ నాన్నకి అరకుకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడికే షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళ నాన్న ఒక గవర్నమెంట్ టీచర్. టీచర్స్కి జనరల్గా ఎలక్షన్స్ జరిగే టైంలో వాళ్ళకి స్పెషల్గా ఎలక్షన్ డ్యూటీస్ వేస్తుంటారు. శివ వాళ్ళ నాన్నకి కూడా అరకు పక్కనే ఉన్న ఒక గ్రామానికి డ్యూటీ వేశారు. అరకు నుండి ఒక 70 కిలోమీటర్ల దూరంగా ఉండే ఏరియా అది. ఎలక్షన్ డ్యూటీ అయిపోయి అన్ని పనులు అయ్యేసరికి రాత్రి అయిపోయింది. కొంతమంది టీచర్స్ అక్కడ దగ్గర ఊళ్ళలో ఉండేవాళ్ళు వాళ్ళంతా అప్పటికే ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ ఆయనకి సాయంత్రం 7 గంటల తర్వాత అరకుకు వెళ్లే ఒకే ఒక లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బస్ పొద్దున 6:30 ఉంటుంది. ఇంకేమీ చేయలేక ఆయన ఆ రాత్రికే అక్కడే ఉండిపోదాం అనుకున్నాడు. తన బస్సు వెళ్ళిపోయిందని తన ప్రాబ్లం చెప్తే అక్కడ ఉండే స్టాఫ్ అతనికి ఒక పాత, చాలా రోజుల నుండి ఓపెన్ చేయని స్కూల్ తాళాలు ఇచ్చి అందులో పడుకోమని చెప్పారు. కాసేపటికి అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అతనొక్కడే ఆ స్కూల్లో స్టాఫ్ ఇచ్చిన ఒక చిన్న ల్యాంతరుతో అలాగే ఒక టేబుల్ ఫ్యాన్తో ఆ స్కూల్లో ఒక చిన్న క్లాస్ రూమ్లో అక్కడే ఆ రాత్రి పడుకోవాల్సి వచ్చింది. పడుకున్న చాలా సమయం తర్వాత ఆ ల్యాంతర్ సడన్ గా కింద పడిన సౌండ్ రావడంతో నిద్ర లేచాడు. ఫ్యాన్ స్పీడ్ తగ్గిపోయి మెల్లగా తిరుగుతూ ఉండటంతో లో వోల్టేజ్ ఏమో అనుకున్నాడు. ఆ ల్యాంతరు పగిలింది కరెక్ట్గా అతని తల పక్కనే కావడంతో ఆ గాజు పెంకలని క్లియర్ చేశాడు. కేవలం కిటికీ నుండి కొద్దిగా చంద్రుడి కాంతి మాత్రమే వస్తుంది. ఇక అలాగే మళ్ళీ పడుకున్నాడు. కాసేపటి తర్వాత అతనికి ఒక రకమైన కల రావడం మొదలైంది. ఆ క్లాస్ రూమ్లోనే అతని ఎదురుగా ఎవరో కూర్చొని తననే చూస్తున్నట్టు, అతను భయపడుతూ ఏడుస్తూ కదలకుండా అలాగే ఉండిపోయినట్లు అనిపించింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే చిమ్మ చీకటి. అసలు చంద్రుడి కాంతి ఎక్కడా కనిపించకుండా అక్కడక్కడ కొద్దిగా లైట్ పడుతూ ఆయనకి చాలా భయం వేయడంతో ఇక పడుకోకూడదని ఫిక్స్ అయిపోయాడు. చాలాసేపు అలానే కూర్చున్నాడు. క్లాస్ రూమ్లో బెంచెస్ ఐరన్వి కావడంతో చిన్న శబ్దాలు కూడా చాలా భయంకరంగా వినిపిస్తూ ఉన్నాయి. అలా చూస్తూ కాసేపటికి ఎప్పుడు పడుకుండిపోయాడో తెలీదు. పడుకున్న ఒక 5 నిమిషాలకి ఎవరో ఒక లేడీ అలాగే ఒక చిన్న బాబు అతని కలలోకొచ్చి అలా ఉండిపోయారు. అలా కదలకుండా అతని వైపే చూస్తూ ఉన్నారు. ఇక ఆయనకి భయం వేసి నిద్రలో నుంచి ఎంత లేస్తున్నా కూడా మెలకువైతే వస్తుంది కానీ కాసేపటికి మళ్ళీ నిద్రలోకి జారుకుంటే వాళ్లే మళ్ళీ కలలో కనిపిస్తున్నారు. పొద్దున 5:30 వరకు సేమ్ అదే కల అలా వస్తూనే ఉంది. సడన్ గా మెలకు వచ్చేసరికి టైం 5:30 అయింది. వెంటనే లేచి కీస్ వేసేసి రూమ్ గోడ మీద పెట్టేసి అతను ఇంటికి స్టార్ట్ అయిపోయాడు. ఎవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా బస్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళకి కూడా ఏం చెప్పలేదు. కానీ ఇంటికి వచ్చిన అదే రోజు రాత్రి నుండి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళు చాలాసార్లు గుళ్ళకి తీసుకుని వెళ్తే వచ్చేవాడే కాదు. అలా ఇంట్లో ఒకే రూమ్లో చీకట్లోనే ఉండిపోయేవాడు. గాలిలో ఎవరితోనో మాట్లాడుతూ పిచ్చిగా అరిచేవాడు. కొన్నాళ్ళకి ఆయన మామూలయ్యి ఇంట్లో వాళ్ళతో కలిసి కొంచెం మాట్లాడుతూ ఉండడం వల్ల కాస్త రిలీఫ్ అయ్యాడు. ఆ తర్వాత ఆ రాత్రి స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ అంతా ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ స్కూల్ గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసిందేంటంటే ఆ స్కూల్లో పనిచేసే ఒక ఆయా అలాగే ఆమె కొడుకు ఆ స్కూల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. రీజన్ ఏంటో కరెక్ట్గా తెలియదు. అప్పటి నుండి ఆ స్కూల్లో కొన్ని
వింత వింత సంఘటనలు కూడా జరిగేవని వారికి తెలిసింది. ఇప్పుడు ఆయన హెల్త్ కొంచెం బాగుంది అని హ్యాపీ ఫీల్ అయ్యే లోపు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత, అదే ఆ ఆత్మహత్య చేసుకున్న ఆయా వాళ్ళ కొడుకు గురించి తెలిసిన తర్వాత కొన్ని రోజులు రాత్రిపూట భయంతో నిద్రపోయేవారు కూడా కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి మళ్ళీ ఇంకొక దెయ్యాల కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.